పిచ్చి పరాకాష్ఠకు చేరింది అనే దానికి ఇదే నిదర్శనం. గతంలో ఎవరన్నా కొట్టాలంటే డబ్బులిచ్చి మనుషుల్ని పెట్టుకుని కొట్టించేవాడు, అదొక ఆనందం. కానీ ఇదేందబ్బా, డబ్బు మందు ఇచ్చి జనాల్ని తోలుకొచ్చి ప్రతిపక్ష నాయకులు బొమ్మలు పెట్టించి మరీ ఎగిరెగిరి కొట్టియటం. అధికార వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ మధ్యన ఎక్కడ మీటింగులు పెట్టినా, ఎక్కడ సభలు పెట్టినా జనాలకు ఒక రకమైన వినోదాన్ని కల్పించడంలో వింత పోకడలు పోతున్నాయి. మనం ఎప్పుడైనా ఏదైనా షాపింగ్ మాల్స్ కి వెళ్తే మాల్స్ యాజమాన్యం చిన్నపిల్లలకి ఆట విడుపుగా కొన్ని ఆట వస్తువులు ఇచ్చి ఆడుకోవడానికి వీలు కల్పించేవాడు. అదే పద్ధతిలో వైఎస్ఆర్ పార్టీ సభ నిర్వాహకులు ఈ కొత్త ఉన్మాద పిల్ల చేష్టలకు శ్రీకారం చుట్టినట్లుంది. జాంబీ సినిమాల్లో జాంబీ రోగం వచ్చిన ఉన్మాదులు మన తన అని లేకుండా ఎవరిని పడితే వాళ్ళని చంపి తమలాగే జాంబీలుగా చేసుకోవడం మనం చూస్తుంటాం. అలా అమాయకంగా జాంబీలుగా మారిన వాళ్ళని చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తుంది. సభలకు వచ్చే జనాలకి మందు డబ్బులతో పాటు గంజాయి ప్యాకెట్లు కూడా పంచుతున్నారా ఏంట్రా బాబు? ప్రజలను మరీ ఎంతగా పిచ్చి వాళ్ళని చేస్తున్నారు. ఏం ప్రభుత్వం రా? ప్రజలకు ఏదైనా మంచి చేసి ఓట్లు అడుక్కోవాలి కానీ డబ్బులిచ్చి మందు పోయించి ఇలా కిరాయి మొక్కలుగా తయారు చేయడం ఏమిట్రా బాబు? దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.